హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో అంతర్భాగంగా మనం ఋగ్వేద అధ్యయనం ప్రారంభిస్తున్నాం ఏసీటీ వారి ఓం ఛానల్ ద్వారా. ముందుగా ప్రాణాయామపూర్వక ప్రణవధ్యానం చేద్దాం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో భాగంగా మనం ముందుగా అథర్వ నారాయణ అథర్వ శీర్షంలో 4 వేదాల్లో ఉన్నటువంటి 4 సూక్తాలు కూడా ఒకసారి మానం చేసుకుందాం. ఓం అథ పురుషోహ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రా వసవः సర్వాణి ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే. ఇది ఋగ్వేద శిరోయోధీతే. అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కారశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాకార శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి. ఇది యజుర్వేద శిరోయోధీతే. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఓం నమో నారాయణాయేతి ఓ ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. ఓం నమో నారాయణాయేతి అష్టాక్షరం పదమధ్యేతి. యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి. విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుత ఇతి. ఇది సామవేద శిరోయోధీతే. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానే కథా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభవనలోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో. సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకారణం కారణపురుషమకారణం పరబ్రహ్మ. ఓం ఏతదథర్వశిరోయోధీతే. ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి సూక్తములు
ఒకసారి మనం చదువుకోవడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది. ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి, సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి, మాధ్యందినమాదిత్యాభిముఖోధీయానః పంచపాతకోపాతకాత్ ప్రముచ్యతే, సర్వవేద పారాయణ పుణ్యం లభతే, నారాయణ సాయుజ్యమవాప్నోతి నా శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం ఋగ్వేదంలో దీర్ఘతముడు అనే మహర్షి 164వ సూక్తంలో దేవతామూర్తులను దర్శింపజేస్తున్నాడు. ఇందులో గాయత్రి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, జగతి ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, విభిన్న ఛందస్సులు మనకి దర్శనమిస్తున్నాయి. ఈ ఛందస్సుల్లో సర్వదేవతామూర్తుల్ని, ముఖ్యంగా అష్టవసువుల్ని కూడా ఆయన వర్ణిస్తున్నాడు. ఇందులో మనకి ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ ఈ నలుగురిని కూడా దర్శింపజేస్తున్నాడు. సోమ అంటే చంద్ర. ఈ చంద్రుడు ప్రహ్లాదన స్వభావం కలవాడు. యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపాత్తపనో యథా. ఆహ్లాదకరమైనటువంటి వెన్నెలను కురిపించేవాడు చంద్రుడు. తపింపజేసేటటువంటి తీక్ష్ణమైన కిరణాలను సృష్టించేవాడు సూర్యుడు. ఆ సౌరశక్తి యొక్క ప్రతిబింబమే వెన్నెల. చంద్రుడి యొక్క వెన్నెలను, చంద్రుడి యొక్క కిరణాలని చంద్రిక అంటారు. అంటే చంద్రిక అంటే వెన్నెల. ఇక్కడ ఈ మంత్రాల్లో దీర్ఘతముడు అనే మహర్షి మనకు చెప్తుంది ఏంటంటే, ఈ చంద్రుడు అనేక రకములైన ఔషధాలకు కారకుడు. ఆయన చంద్రుడి యొక్క శక్తి ఔషధాల్లో ఉంటుంది. అటువంటి ఆహ్లాదకరమైన కిరణాలతో ఈ చంద్రుడు మనకు అనేక రకాలైనటువంటి కోరికలను కూడా కలిగిస్తున్నాడు. కారణం ఏంటంటే చంద్రమా మనసో జాతః. చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు చాంద్రమానానికి అధిదేవత అవుతున్నాడు. కారణం ఏంటంటే చిత్రా నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే చైత్రమాసం, విశాఖ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే వైశాఖ మాసం. అంటే కాలమానానికి ఆయనే కారకుడు. చాంద్రమానం మన సంకల్పంలో చెప్పుకుంటున్నాం. చాంద్రమానే అని చెప్తుంటాం. నందన నామ సంవత్సరే అని చెప్పుకుంటుంటాం. అంటే చాంద్రమాన నియమానికి కారకుడు చంద్రుడు. పూర్ణిమ నాడు చిత్రా నక్షత్రం ఉంటుంది. అంటే పూర్ణచంద్రుడు చిత్రా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అది చైత్రమాసం. అంటే చిత్రా నక్షత్రానికి ముందు 15 రోజులు శుక్లపక్షం ప్రారంభమవుతుంది. పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. ఈ 2 పక్షాలు కలిపి చాంద్రమాన మాసం. అదే చైత్రమాసం. అదే విశాఖ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే ఆవిడ వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రంలో ప్రవేశిస్తే జ్యేష్ఠమాసం. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే ఆషాఢ మాసం. తర్వాత చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణ మాసం, శ్రావణ భాద్రపదాలు.
శ్రవణ నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే అది శ్రావణ మాసం. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో అయినా సరే పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే అది భాద్రపద మాసం. తర్వాత ఏమైంది? భాద్రపద మాసం తర్వాత ఆశ్వేజ మాసం. అశ్విని నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే ఆశ్వేజ మాసం. కృత్తికా నక్షత్రంలో కార్తీక మాసం మనం గడిపాం. ఓం నమ శివాయ హర హర శంభో అని ఓంకార నాదాలతో పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కార్తీక మాసం ఉపవాసాలతో మనం గడుపుతూ వచ్చేసాం. అటువంటి శ్రేష్టమైనటువంటి విశేషమైన పర్వదినాలతో కార్తీక మాసం గడిచిపోయింది. ఆ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది. అంటే కృత్తికా నక్షత్రం నాడు పూర్ణచంద్రుడు ప్రవేశిస్తాడు కనుక కృత్తికకు సంబంధించింది కనుక కార్తీక అని వచ్చింది కార్తీక మాసం. శ్రావణం, భాద్రపద, ఆశ్వేజం, కార్తీక, మార్గశిరం. ఈ మార్గశిర మాసం ఎలా వస్తుంది? మృగశిరా నక్షత్రం. మృగశిరా నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తాడు కనుక మార్గశిర మాసం. ఇది మార్గశిర మాసం. ఆ విధంగా మార్గశిర మాసం మృగశిరా నక్షత్రాన్ని బట్టి వస్తుంది. పుష్యమాసం. పుష్యమి నక్షత్రంలో పూర్వఫల్గుని నక్షత్రం ఆడ పుష్యమి నక్షత్రంలో పుష్యమి వేరు. పుష్యమి నక్షత్రంలో ఆ పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే అది పుష్యమాసం. తర్వాత పుష్యమాసం మాఘమాసం. మఖా నక్షత్రంలో పూర్ణచంద్రుడు ప్రవేశిస్తే మాఘమాసం. తర్వాత మార్గశిరం, పుష్యం, మాఘం అయిపోయింది. ఫాల్గుణ మాసం. పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి. పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, పుబ్బ, ఉత్తర. ఆ రెండు నక్షత్రాలు ఏ నక్షత్రంలో అయినా కూడా ఆ పూర్ణిమ నాడు ఉండొచ్చు. ఆ పూర్ణిమ నాడు పూర్వఫల్గుణి అంటే పుబ్బా నక్షత్రం కానీ, ఉత్తర ఫల్గుణి ఉత్తరా నక్షత్రం కానీ ఉంటే అది చివరి మాసం ఫాల్గుణ మాసం. ఈ విధంగా చంద్రుడిని బట్టే పక్షాలు వస్తున్నాయి, మాసాలు వస్తున్నాయి అని ఇక్కడ విద్యారణ్య స్వామి వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అటువంటి వాడు సోముడు. ఋతువులకు కారకుడు ఆయనే. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వేజ కార్తీకాలు శరద్ ఋతువు. మార్గశిర పుష్యాలు హేమంత ఋతువు. చివర మాఘ పాల్గొనాలు శిశిర ఋతువు. ఈ విధంగా మనకి 6 ఋతువులు, 12 మాసాలు, 2 పక్షాలు చంద్రుడి వల్ల వస్తున్నాయి. మరి ప్రత్యూష ప్రభాస వాళ్ళిద్దరు కూడా ఉత్తరాయణ ఉత్తరాయణ దక్షిణాయనానికి కారకులైపోతున్నారు. ఈ విధంగా అష్టవసువులు కూడా మన కాలమానానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సూర్యుడి యొక్క అంశతో వచ్చిన వాళ్ళే ప్రత్యూష ప్రభాస. ఉషస్సును కలిగింపజేసేవాడు ప్రత్యూష, సూర్యకిరణాలను ప్రసరింపజేసేవాడు ప్రభాస. ప్రత్యూష ప్రభాస. ఈ ప్రత్యూషుడు ప్రభాసుడు కూడా వాళ్ళ యొక్క శక్తితో సూర్యుడి యొక్క గమనాన్ని మనకు దక్షిణం వైపు దర్శింపజేస్తుంటారు. భూమి యొక్క గమనాన్ని బట్టి అలా కనిపిస్తోంది. ఆ విధంగా సౌరమండలం యొక్క గమనాన్ని ఉత్తరం వైపు గమనింపజేసినట్లు మనకు దర్శింపజేస్తున్నారు వీళ్ళిద్దరూ, ప్రత్యూష ప్రభాస. అప్పుడు ఉత్తరాయణం అవుతుంది. అయినా ఉంటే మార్గం ఉత్తర ఆయన ఉత్తరాయణ, ఉత్తర మార్గం. దక్షిణాయన దక్షిణాయన. ఇప్పుడు దక్షిణాయనం జరుగుతుంది సంక్రాంతి వరకు. శ్రావణ మాసం నుంచి సంక్రాంతి వరకు అంటే పుష్యమాసం వరకు దక్షిణాయనం. మళ్ళీ సంక్రాంతి నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు ఉత్తరాయణం. ఈ విధంగా మనకి ఈ అయనాలు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఏర్పడుతున్నాయి. దాన్ని అలా దర్శింపజేస్తున్న వాళ్ళు ప్రత్యూష ప్రభాస. అటువంటి మహానుభావులు సోమ, ప్రత్యూష, ప్రభాస. ఇంకా ధ్రువుడు నాడండి.
ధ్రువుడు సామాన్యుడా? ఉత్తానపాదుడు యొక్క కుమారుడు ఆయన. బాల్యంలోనే నారద మహర్షి యొక్క ఉపదేశం పొంది, నారద మహర్షి ఉపదేశిస్తే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠిస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి ఆయన ఏం కావాలో ఆయనకు తెలియలే. ఆయన తపస్సు చేయడానికి కారణం ఏంటి? ఉత్తానపాదుడికి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతి కొడుకే ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు. ఈయన ఎక్కువగా ఉత్తానపాదుడు 2వ భార్య అంతఃపురంలో ఉంటుంటాడు. ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నాడు. తండ్రి గారిని చూద్దామని ధ్రువుడు తల్లిగారి అనుమతి తీసుకుని 5 ఏళ్ల వయసు అతనికి అప్పుడు అక్కడికి వచ్చాడు. చూశాడు, తండ్రి ఒళ్ళో కూర్చున్నాడు. తను కూడా తండ్రి ఒళ్ళో కూర్చుద్దామని పెడితే ఆవిడ ఒప్పుకోలేదు, సురుచి. వీడు ఉత్తముడు నాకు జన్మించిన వాడు కనుక వాడికే అధికారం ఉంది, తండ్రి ఒళ్ళో కూర్చోడానికి నీకు అధికారం లేదు అని ఇంకొక మాట చెప్పింది. నువ్వు నీ తండ్రి ఒళ్ళో కూర్చోవాలంటే, నీకు అర్హత కావాలంటే, యోగ్యత కావాలంటే నువ్వు నాకు కుమారుడుగా జన్మించాలి అని చెప్పింది. వాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఆవిడ యొక్క తిరస్కారం మాత్రం వాడికి అర్థమైంది, కోపం అర్థమైంది, తండ్రి దగ్గర కూర్చోవద్దనే మాట అర్థమైంది. వెళ్ళి తల్లితో చెప్పాడు ఇలా జరిగిందని. ఆవిడ ఏం చెప్పిందంటే, నాయన ఇవన్నీ శాశ్వతమైనవి కావు, తండ్రి గారి ఒడి కాదు నాయన, నీకు కావాల్సిన అంతకంటే గొప్ప స్థానం కావాలి, అంతే నువ్వు తపస్సు చేయి. తపస్సు అంటే ఎవడో కూడా తెలియదు. తల్లి చెప్పింది కనుక పెడతా అన్నాడు. అడవికి పెడుతున్నాడు. అడవిలో అతను పెడుతుంటే నారద మహర్షి కనిపించాడు. నారదుడు సామాన్యుడా? నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఉపదేశించేవాడు. అటువంటి నారదుడు ధ్రువుడికి కనిపించాడు. కనిపించిన ఆయన, నీ సంకల్పం నాకు అర్థమైంది, నీకేం కావాలో నీకు కోరుకోవడం కూడా చేత కాదు, అందుకోసం నువ్వేం చేస్తావంటే నువ్వు కారణజన్ముడివి, నువ్వు తపస్సు చేయి, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి మంత్రం, ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని మననం చేస్తూ అలా శరీరం మీద ధ్యాస లేకుండా ఉండిపోయాట. పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది, బుద్ధిని నిలకడగా ఉంచుకోనే శక్తి పిల్లలకి బాగా ఉంటుంది. పెద్దవాళ్ళ కొద్దీ రకరకాల భావాలు మనసులో చేరిపోతుంటాయి, మనసు వికలమైపోతుంది సంకల్ప వికల్పాలతో, ఏకాగ్రత తగ్గుతుంది వయస్సు పెరిగే కొద్దీ. పిల్లలకు వయస్సు ఏకాగ్రత బాగా ఉంటుంది, ఒక దృష్టి దాని మీద పడిందంటే అది తప్ప వాళ్ళకి మరొకటి కనిపించదు. ఆ విధంగా ఆయన తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలి అంటే ఏం కావాలో అడగలేకపోయాడు. నాకు ఏది కావాలో మీకు తెలియదా స్వామి అన్నాడు. బాబావారు కూడా అదే అడుగుతుంటారు. ప్రశాంతి నిలయానికి అనేక మంది వస్తుంటారు, అది కావాలి ఇది కావాలంటారు, ఆ రోగం పోవాలి ఈ రోగం పోవాలంటారు, ఆరోగ్యాన్ని ఇమ్మంటారు, వ్యాధిని పోగొట్టమంటారు, సంతానాన్ని కలిగించే అనుగ్రహం కల్పించమంటారు, రకరకాలుగా ప్రార్థిస్తుంటారు. అసలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరు అడగరు అని అంటుంటారు ఆయన. అలాగా ఏం కావాలో మీకు తెలియనప్పుడు మౌనంగా ఉండండి, మీకేం కావాలో నాకు తెలీదా అంటారు స్వామి. మనల్ని సృష్టించిన భగవంతుడికి మనకేం కావాలో ఆయనకు తెలియకుండా ఉంటుందా? మనకేం తెలుస్తుంది? అదేవిధంగా ఆయన స్వామి నాకేం కావాలో మీకు తెలియదా అన్నట్టు ఒక్కటే మాట. సరే నీకేం కావాలో నేను చెప్తాను, నువ్వు హాయిగా పరిపాలన చెయ్యి, ప్రజానురంజకంగా పరిపాలన చెయ్యి. నీ పరిపాలన అయిపోయిన తర్వాత నువ్వు పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి నక్షత్ర మండలానికి అధిపతి అవుతావని చెప్పాడు. ఆ విధంగా ఆయన నక్షత్ర మండలానికి అధిపతి అయ్యాడు. అదే ధ్రువ నక్షత్రం. సరిగ్గా మనకి ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి దిగువ భాగంలో ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం కదలదు, ఎప్పుడు కూడా ఆ భాగంలో అక్కడే స్థిరంగా ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ సప్తర్షి మండలం ఒక్కోసారి ఆ చలనం తిరుగుతుంటుంది.
సప్తర్షి మండలాన్ని కూడా తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి గొప్ప శక్తిమంతుడు ధ్రువుడు. అటువంటి ధ్రువుడిని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ ధ్రువ నక్షత్రం, ఆ నక్షత్ర మండలానికి అధిపతి అయ్యాడు ధ్రువుడు. అటువంటి మహానుభావులు అష్టవసువుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పటి వరకు మనకి ఈ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ మహర్షి మనకు దర్శింపజేసినటువంటి మంత్రాలు, దీర్ఘతముడు అనే మహర్షి మనకు దర్శింపజేసిన మంత్రాలు ద్యావా పృథివీ, మిత్రావరుణులు, అనిలః అనలః ఆపః, సోమః ధ్రువః, ప్రత్యూషః, ప్రభాసః. వసుగుణాలను మనకు పరిచయం చేశారు ఈయన. తర్వాత అధ్యాయంలో మనకు ఋషి మారుతున్నాడు. చాలా గొప్ప ఎంతో శక్తిమంతుడైన ఋషి వస్తున్నాడు. ఆయన మహానుభావుడు అగస్త్య మహర్షి. విశేషం ఏంటంటే అగస్త్య మహర్షి మంత్రాలు దర్శించాడు. ఆయన భార్య లోపాముద్రాదేవి కూడా మంత్రాలను దర్శించింది. ఎంత పుణ్యాత్ములు చూడండి వాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మంత్రాలను దర్శించారు, ఋగ్వేద మంత్రాలని. ఋగ్వేద మంత్రాలను దర్శించిన వాళ్ళల్లో, దర్శించిన ముని పత్నులలో ఆ లోపాముద్రాదేవి అగ్రగణ్యురాలు. మనకి రెండవ అష్టకంలో, ప్రథమ మండలం రెండవ అష్టకంలో మనకి 4వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ 4వ అధ్యాయంలో 166వ సూక్తం ఇది. 166వ సూక్తంలో అగస్త్య మహర్షి మనకు మరుత్తుల్ని వర్ణిస్తున్నాడు. అగస్త్య మహర్షి, ఈ సూక్తం మరుత్తులకు సంబంధించింది. ఈ మరుత్తులకు సంబంధించిన ఈ సూక్తం త్రిష్టుప్ ఛందస్సులో ఉంది. త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి ఈ సూక్తం, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు అనే 2 ఛందస్సుల్లో ఉన్నటువంటి ఈ మరుద్గణాలకు సంబంధించినటువంటి ఈ సూక్తాన్ని దర్శించిన మహర్షి అగస్త్య మహర్షి. ఈయనకి కుంభ సంభవ అని పేరు కూడా ఉంది. కుంభ సంభవ, కుంభంలో జన్మించాట ఆయన. ఋషుల యొక్క జన్మలు చాలా విచిత్రంగా ఉంటుంటాయి. అటువంటి కుంభ సంభవుడు అగస్త్యుడు. అగస్త్యుడు కాశీ నగరంలో ఉండి విశ్వేశ్వర స్వామిని, అన్నపూర్ణాదేవిని ఆరాధించి ఎంతో శక్తిని పొందాడు ఆయన. తర్వాత పరమేశ్వరుడు యొక్క ఆదేశం మేరకు ఆయన కాశీనగరం నుంచి బయలుదేరాడు. కారణం ఏంటంటే అక్కడ వింధ్య పర్వతం గర్వంతో విర్రబిగుతోంది, అలా పెరిగిపోతుంది. ఆ వింధ్య పర్వతానికి గర్వభంగం చేయాలి. అంత శక్తి గలవాడు అగస్త్యుడే. అందుకని ఆయన ఏం చేశాడు, పరమేశ్వరుడు, నాయనా అగస్త్య మహర్షి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కదా కాశీ, వారణాసి. ఈ వారణాసి నగరం నుంచి బయలుదేరు. ఈ వారణాసి నగరం నుంచి బయలుదేరి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణుచు. ద్రాక్షారామానికి వెళ్ళు. అది ఉత్తర భారతదేశం, ఇది దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో ఉంది కదా ద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా. ద్రాక్షారామానికి వెళ్ళు. ద్రాక్షారామానికి దక్షిణ కాశీ అని పేరు. దక్షిణ కాశీ నీ వల్ల దానికి పేరు వస్తుంది. ఇక్కడ ఎలా నన్ను ఆరాధిస్తున్నావో అక్కడ ద్రాక్షారామంలో నన్ను ఆరాధించు. భీమేశ్వర స్వామి అక్కడ ఆరాధించు అని చెప్పడం వల్ల అగస్త్యుడు ఆయన కోరిక మన్నించి, ఆయన ఆదేశాన్ని స్వీకరించి శిరసావహించి బయలుదేరట తన భార్యతో, శిష్యులతో కలిసి. అలా ఆయన వస్తుంటే వింధ్యుడు గర్వంతో అలా పెరిగిపోతూ ఉన్నాడు. అటువంటి వింధ్య పర్వతాన్ని చూశాడు. చూసి, నేను అటువైపు వెళ్ళాలి, నాకు మార్గం ఇయ్యని అడిగట. ఏంటి ఇంత చిన్న అంగుష్టమాత్రుడిలో ఉన్నాడు తన ముందు, తాను ఆదేశిస్తున్నాడేమిటి ఈయన అన్నాడు వింధ్యుడు అనుకున్నాడు.
ఇంకోసారి అడిగాడు, మాట్లాడలేదు. మూడోసారి చెప్పాడు, నాకు దారిస్తావా, నేను అణిచేయమంటావా అన్నాడు. అప్పుడు భయపడ్డాడు. ఎవరా అని చూస్తే అగస్త్య మహర్షి. అప్పటివరకు చూడలేదు అహంకారంతో. అగస్త్య మహర్షి ఎంత శక్తిమంతుడో తెలుసు ఆయనకి. సముద్రాన్ని ఆపోషణం చేసినవాడు, సాగరాన్ని ఆపోషణం చేశాడు. ఓం కేశవాయ స్వాహ అని ఆపోషణం చేశాడు. ఆపహ అంటే అశనం అంటే ఆహారం. నీటిని ఆహారంగా తీసుకోవడం ఆపహ, అశనం, ఆపోషణం. సముద్రాన్ని ఆపోషణంగా తీసుకున్నాడు, ఆహారంగా తీసుకున్నాడు ఆయన. అలాంటి మహానుభావుడు అగస్త్యుడు. ఆయన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేశాడు, పాదాభివందనం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అంత ఎత్తుగా ఉన్న పర్వతం ఒక్కసారిగా దిగిపోయింది, వంగిపోయింది. అప్పుడు అన్నాడు ఆయన, నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పాడు. తథాస్తు స్వామి, తథైవ అన్నాడు. ఆ వెళ్ళినవాడు మళ్ళీ రాలా. ఆయన దక్షిణ కాశీలోనే ఉండిపోయాడు. ఎందుకంటే వాడు అలాగే ఉండాలి. వినమ్రంగానే ఉండాలి. అది అటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి యొక్క విశేషాలను కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అగస్త్య మహర్షి మనకిక్కడ చెప్తున్నాడు, ఈ మరుతుల గురించి చెప్తున్నాడు. సప్తమరుతులు. ఈ సప్తమరుతులు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ ప్రభావం ఏమిటి, వీళ్ళు ఈ సప్తమరుతులు మరొక 7 రూపాలకు కారకులయ్యారు. అప్పుడు సప్త ఏకోన పంచాశత్ అంటారు. ఏకోన పంచాశత్ దేవతాగణం అంటే 49 దేవతాగణం మరుతుల్లో ఉన్నారు. సప్తమరుతులు ఇంకో సప్తమరుతులుగా ఒక్కొక్కడు 7 రూపాలుగా అవతరించి 49 దేవతాగణం అయ్యారు. వారి గురించి మనం చెప్పుకుందాం ఈ తర్వాత అధ్యాయంలో. ఇప్పుడు మనం సంస్కృత భాషా పరిచయం చేసుకుందాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాఖ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనం ఉత్తమ పురుష వాక్యాలు చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మధ్యమ పురుష వాక్యాలు. త్వం దేవం నమసి, నీవు దేవుడికి నమస్కారం చేస్తున్నావు. యువాం దేవం నమథః, మీరిద్దరూ దేవుడికి నమస్కారం చేస్తున్నారు. యూయం దేవం నమథ, మీరందరూ దేవుడికి నమస్కారం చేస్తున్నారు. మధ్యమ పురుషులు ఏకవచనం, ద్వివచనం, బహువచనం అయ్యి. ప్రథమ పురుషులో సహా దేవం నమతి, అతడు దేవుడికి నమస్కారం చేస్తున్నాడు. ప్రథమ పురుషులు తౌ దేవం నమతః, ఇక్కడ మామూలు తా వస్తుంది, ఒత్తుథ కాదు. ఒత్తుథ మధ్యమ పురుషులు వస్తుంది. నమతః, వారిద్దరు దేవతను నమస్కరిస్తున్నారు దేవునికి. తే దేవం నమస్కుర్వంతి నమంతి, వారందరూ దేవుడికి నమస్కారం చేస్తున్నారు. ఈ విధంగా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, 3 పురుషులు, 3 వచనాలు, ఒక్కొక్క ధాతు రూపం 9 రూపాలుగా 9 పదాలతో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో వస్తుంటాయి. ఈ గురించి మరి తర్వాత అధ్యాయంలో మనం ఇంకా మరికొంత పరిచయం చేసుకుంటాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.